వచనములు చదువుకుందాం. దావీదు సంకీర్తన 6వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచు ఉన్నవి, నన్ను బాగు చేయుము. చాలు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మనము చదువుకున్న యొక్క వాక్య వచనములో గమనించినట్లయితే ఇక్కడ దావీదు మహారాజు ఓ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? యెహోవా, నన్ను కరుణించుము. ఈనాటి వాక్య అంశం ఏమిటంటే కరుణించుమని కేక వేయుట. ఈ కరుణించుటను గూర్చి అనేకమైన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా చేస్తూ ఉన్న ప్రార్థన ఏమిటంటే కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడవు మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగా కనబడే మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక వచనంలో కూడా మనం చూసినట్లయితే దావీదు సంకీర్తన 3వ సంకీర్తన 4వ వచనంలో కూడా చూసినట్లయితే దావీదు సంకీర్తన 3:4 వచనములు, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. ఇక్కడ కూడా చూస్తూ ఉన్నట్లరా ఏమంటూ ఉన్నాడు? పరిశుద్ధ తండ్రికి నేను ఎలుగెత్తి మొరపెట్టొచ్చు ఉన్నాను. మరొక వచనంలో కూడా చూసినట్లయితే 103వ దావీదు సంకీర్తన 4వ వచనంలో కూడా చూసినట్లయితే 103 దావీదు సంకీర్తన చదువు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్న 4వ వచనమైన 3-4 వచనం. 103-4 వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచు ఉన్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచు ఉన్నాడు. ఇక్కడ కూడా దావీదు మహారాజు ఇంకొక మాట మాట్లాడుచు ఉన్నాడు, ఇంకొక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అనబడే మాటలు. అంటే దేవుడు కరుణనే కటాక్షముగా ఎలాగో మనకు ధరింపజేస్తూ ఉన్నాడట, ఓ కిరీటము వలె మనకు ధరింపజేస్తూ ఉన్నాడు అనబడే మాటను చూస్తూ ఉన్నాము. మరొక మాటలో కూడా మరొక వాక్యములో కూడా చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనంలో కూడా చూసినట్లయితే నిర్గమకాండము 26వ వచనంలో కూడా చూసినట్లయితే 26వ వచనము, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. అంటే ఇక్కడ చూస్తూ ఉన్నట్లరా ఒక తరము కాదు, 2 తరములు కాదు, కానీ ఇక్కడ దేవుని ఆజ్ఞలను ఎవరైతే ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారో వారి యొక్క కుటుంబాల దేవుడు 1000 తరముల వరకు ఏం చూపిస్తారంట చెప్పండి? కరుణిస్తాడు, కరుణను చూపుతాడనబడే మాటను చూస్తూ ఉన్నాం. ఈ అన్ని వచనాల్లో కూడా కరుణ 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 అనబడే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి వాక్య అంశం ఏమిటి చెప్పండి? కరుణించుమని కేక వేయుట. అందుకే భక్తులు కూడా పాడొచ్చు అంటున్నారు, హృదయారణ్యములో నీ కృంగిన సమయములో, హృదయారణ్యములో నీ కృంగిన
అంటున్నాడు, ఆ భక్తుడట బలము ఉన్నంత వరకు దేవుని నామాన్ని నమ్మలేదట. బహుశా దేవుని నామము ఆయనకు ఎరిగినప్పుడు ఆయన పాడుతూ ఉన్నాడేమో, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసును, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసును, బలమంతా పోయాక బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసును, నమ్మాలని ఉంది నా యేసును, వినిపించుచున్నది నా వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము, చదవాలని ఉంది నీ వాక్యము, వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. ఈ కీర్తనను మనం చూస్తూ ఉన్నాము, కేక అనబడే మాటలు. భక్తులైన వారు కూడా కొన్ని కొన్ని సందర్భములలో కేకలు వేసినట్లుగా, వారు ఏ విధముగా కేకలు వేశారో, ఏ విధముగా కేక వేసి ప్రభువునకు ప్రార్థన చేశారో ఈనాటి వాక్యము ద్వారా మనము ధ్యానించుకున్నట్లుగా కరుణించుమని కేకలు వేసిన భక్తులైన వారిని నాడు మనము ధ్యానించుకుంటాం. మొట్టమొదటిగా దావీదు సంకీర్తన 30వ సంకీర్తన 10వ వచనంలో చూసినట్లయితే, దావీదు 30వ సంకీర్తన 10వ వచనంలో చూసినట్లయితే, 30వ సంకీర్తన 10వ వచనంలో యెహోవా కరుణింపుము, ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా సహాయకుడవై యుండుము. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయకుడవై ఉండుమని దావీదు ఏమని చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, లేదా ఇంకో మాటలో చెప్పాలంటే కేక వేస్తూ ఉన్నాడు. రాజుకు దేవుని సహాయము అవసరత లేదు, పరిపాలన చేసే రాజుకు దేవుని సహాయము అవసరము లేదు, దేవుని కృప అవసరము లేదు, దేవుని కనికరము అవసరము లేదు. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నాము, మహారాజైన, గొప్ప ధనవంతుడైన, గొప్ప ఆశీర్వాదము కలిగిన వాడైన, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడైన ఏం చేయాలి చెప్పండి? యెహోవాను కరుణింపుము అని చెప్పి అడగవలసిన వారై ఉన్నారు. అందుకే ఇక్కడ దావీదు ఏమని కేక వేస్తూ ఉన్నాడంటే, యెహోవా నా మాట ఆలకింపుము, నన్ను కరుణింపుము, నాకు సహాయకుడవై ఉండుమని ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకొక వచనంలో కూడా చూసినట్లయితే 86వ సంకీర్తన 16వ వచనంలో కూడా చూసినట్లయితే 16వ వచనంలో కూడా, నా కన్ను తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని
దేవుడు ఆయన ముఖమును తిప్పుకుంటాడు. అందుకే ఇక్కడ దావీదు మహారాజు కూడా దేవునికి విరుద్ధమైన పనులు చేశాడేమో, దేవునికి విరుద్ధమైన పాపము చేశాడేమో. అందుకే తాను చేస్తూ ఉన్న ప్రార్థన ఏమిటంటే, దేవుడైన యెహోవా నా తట్టు తిరిగి నన్ను కరుణించుము, నీ సేవకునికి నీ బలమును అనుగ్రహింపుము, నీ సేవకురాల కుమారుణ్ణి రక్షింపుమని చెప్పి కేక వేస్తూ ఉన్నాడు, లేదా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు యొక్క ప్రార్థన, దావీదు యొక్క కేక ఏమిటంటే, నా తట్టు తిరుగుము అనబడి, నన్ను కరుణించుము అనబడి ప్రార్థన చేస్తున్నాడు. నీ విశ్వాస జీవితంలో నీవు కూడా కొన్ని మార్లు దేవునికి మరుగైపోతూ ఉన్నావేమో, దేవునికి కనబడకుండా నీవు లోకమునే ప్రేమిస్తూ ఉన్నావేమో, లేదా దేవుడు నిన్ను చూచి ఆయన ముఖమును తిప్పుకొని ఉన్నాడేమో. దావీదు రాజు వలె ఇక్కడ దావీదు గారు కూడా చేస్తూ ఉన్న ప్రార్థన ఏమిటంటే, దేవా నా తట్టు తిరిగి నా యొక్క మాటను ఆలకింపుము, నా ప్రార్థనను ఆలకింపుము, నాకు సహాయకుడమై ఉండమని కేక వేస్తూ ఉన్నాడు. నేను నా యొక్క విశ్వాస జీవితంలో కూడా దేవునికి దావీదు రాజు వలె కేక వేయవలసిన అవసరత మన విశ్వాస జీవితములకు ఎంతైనా ఉన్నది కనుక దావీదు మహారాజు వలె మనము కూడా దేవుడు మన తట్టు తిరగవలనని ప్రార్థన అనబడే కేక వేయవలసిన వారు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, ఇద్దరు గుడ్డివారు యేసు ప్రభువుకు కేకలు వేసినట్లుగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 9:27వ వచనంలో యేసు అక్కడ నుండి వెలుచు ఉండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించుమని కేకలు వేసిరి. ఇక్కడ చూస్తూ ఉన్నారా, యేసు ప్రభువట అక్కడ నుండి వెలుచు ఉండగా, అంటే జన సమూహములో నుండి యేసు ప్రభువారు వెలుచు ఉండగా ఇద్దరు గుడ్డివారు వచ్చి ఏం చేస్తూ ఉన్నారంటే, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని చెప్పి ఇద్దరు గుడ్డివారు కూడా యేసు ప్రభువును చూడగానే కేకలు వేస్తూ ఉన్నారు. కరుణించుము, మమ్మల్ని కరుణించుము, గుడ్డివారిగా ఉన్నాము. నీవు తలచుకుంటే, నీవు అనుకుంటే, నీవు ప్రార్థన చేస్తే, నీవు మమ్మల్ని ముడితే మా యొక్క గుడ్డితనం పోతుంది. మాకు గుడ్డితనం పోయి ఆ చీకటి పరిస్థితి పోయి వెలుగులోనికి మేము వస్తాము, మా చూపు తెరవబడుతుంది, మా కన్నులు తెరబడతాయని చెప్పి ఏం చేస్తూ ఉన్నారంటే, ఇద్దరు గుడ్డివారు కూడా కరుణించు అని చెప్పి యేసు ప్రభువారి వెంబడిస్తూ కనికరించుమని చెప్పి కేకలు వేస్తూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే స్తుతి కలుగునుగాక. వింటున్నారా? విన్నట్టు నటిస్తున్నారా? వింటున్నారా? అర్థమవుతుందా? కేకలు వేస్తూ ఇద్దరు గుడ్డివారు. వారికి తెలుసు, గుడ్డివారైన వారికి తెలుసు. ఎందుకంటే యేసు ప్రభువారు గుడ్డివారి మీద చేతులు పెట్టి, వారి కన్నుల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే గుడ్డివారు సహితము కన్నులు తెరిచి సృష్టిని చూడగలనని మాట వారికి తెలుసు కనుక, సృష్టికర్త అయిన యేసు ప్రభువారిని చూస్తూ, ఇదిగో దావీదు కుమారుడా మా కన్నులను ముట్టుము, గుడ్డివారిగా మేము ఉన్నాము, మమ్మల్ని కరుణించమని చెప్పి ఏం చేస్తూ ఉన్నారంటే కేకలు వేస్తూ ఉన్నారు. నేడు ఆత్మీయమైన విశ్వాసులైన వారే, దేవుని కార్యాలు చూసిన వారే గుడ్డివారి వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. వీరు పుట్టుకతో గుడ్డివారైతే నేడు దేవుని కార్యాలు, దేవుని మేలులు, దేవుని ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు, దేవుని సకల ఆశీర్వాదములు పొందుకొని కూడా గుడ్డివారి వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. అమాయ ఒకవేళ గుడ్డితనంలోనే ఉంటే, ఆ చీకటిలోనే ఉంటే, ఇదిగో ఈ గుడ్డివారి వలె ప్రభువా దావీదు కుమారుడా నా కన్నులు తెరువుము, నన్ను కరుణించు అని చెప్పి కేకలు వేయవలసిన అవసరత నీకు ఎంతైనా ఉన్నది కనుక
ఈ గుజ్జివారి వలె నీవు కూడా ఏం చేయాలంటే కేకలు వేయాలి. కరుణించుము ప్రభువా. అలాగున కేకలు వేసినందును బట్టి ప్రభువే వారి కనులను తెరిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కింది వచనంలో చదువుకున్నట్లయితే 28వ వచనంలో చదువుకున్నట్లయితే ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి. యేసు నేనిది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకురుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను. ఇక్కడ చూస్తూ ఉన్నాములారా, మీరు నమ్మునంతలో నమ్మకని మననైతే సమస్తము నాకు సాధ్యమైన సెలవిచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ ఇద్దరి గుడ్డి వారిని కూడా అడుగుచూ ఉన్నారు. మీరు నేను ఇది చేయగలనని నమ్మచ్చు ఉన్నారా? అవును ప్రభువా, మేము నమ్మచ్చు ఉన్నాము. ఖచ్చితముగా మీరు మాకు చూపివ్వగలరు, మీరు మమ్మల్ని స్వస్థపరచగలరు, గుడ్డివాడిగా ఉన్న నన్ను చూచేవాడిగా చేయగలరని చెప్పి ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? ఇద్దరు కూడా ఒప్పుకొనొచ్చు ఉండగా ఆయన చెప్పునంతలో వారి కనులేమైపోయి చెప్పండి తెరవబడ్డాయి. బలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాస జీవితంలో కూడా అపవాది కొన్ని మాటలు నీ కన్నులు మూసివేస్తూ ఉంటాయి. ఆశీర్వాదం వైపు నీవు చూడకుండా, దేవుని కార్యాల వైపు నీవు చూడకుండా, దేవుని దీవెన వైపు నీవు చూడకుండా, దేవుని సన్నిధి వైపు నీవు చూడకుండా, దేవుని యొక్క దివ్య కృప వైపు నీవు చూడకుండా నీ కనులకు అపవాది గుడ్డితనమును కలుగజేస్తూ ఉన్నాడు. అందుకే ఈ గుడ్డివారు ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? ప్రభువా నన్ను కరుణించుమని కేకలు వేస్తూ ఉన్నాడు. నీవు కూడా ఆ విషయములో ప్రభువును కనపరచావంటే గుడ్డివాని వలె దేవుని కనులను ముట్టి తెలియజేసే దేవుడై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఇద్దరు గుడ్డివారు కేక వేస్తూ ఉన్నారు. కేక వేసినందును బట్టి కనులను అందుకుని ఉన్నారు. దావీదు రాజు కూడా ప్రభువును నా తట్టు తిరుగుమని కరుణింపుము అని చెప్పి దేవుని సహాయమును వేడుకున్నాడు. వేడుకున్నదని బట్టి దేవుని ఆశీర్వాదములోనికి నడిపింపబడ్డాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే కానాను స్త్రీ కూడా ప్రభువును అడిగినట్లుగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనము నుంచి 28వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచు ఉన్నదని కేకలు వేసెను. ఏం చేస్తూ ఉన్నది చెప్పండి? అమ్మాయ ఏం చేస్తూ ఉన్నది? కరుణించుమని. ప్రతి మాటలో కూడా ప్రతి వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏమని ఉన్నది చెప్పండి? కరుణించుమని కేక వేస్తుంది. ఆ కేక ఎంత గొప్పదో చూడండి. బలహీనముగా ఉన్న నిన్ను బలముగా మార్చేది దేవుని కేక. శ్రమలో ఉన్న నిన్ను దేవుని సహాయము చేత నింపేది దేవుని కేక. బాధలో ఉన్న నిన్ను బలపరిచేది దేవుని కేక. వ్యాధితో ఉన్న నిన్ను స్వస్థపరిచేది దేవుని కేక. కనుక భక్తులు పాడినట్లుగా కేకలో ఎంత దీవెన ఉన్నది ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఒక దయ్యము పట్టిన కుమార్తె కొరకు కానాను స్త్రీ యేసు ప్రభు వారి వద్దకు వచ్చి ఏం చేస్తూ ఉన్నదంటే ప్రతిమాలుచూ ఉన్నదయ్యా, నా కుమార్తెకు దయ్యము పట్టింది, దురాత్మ శోధన పట్టింది, ఎంతో బాధపడుచు ఉన్నది, అక్కడ ఇక్కడ బాగవుతుందని చెప్పి ఎన్నో ప్రాంతాలకు తిరిగి 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 వేసవారిపోయాను. ఇదిగో ఇక చివరిగా నువ్వు బాగు చేస్తావని చెప్పి నీ యొద్దకు వచ్చాను, నన్ను
అని చెప్పి ఏం చేస్తూ ఉన్నదంటే కేకలు వేస్తూ ఉంది. కానీ మన ప్రభువారు పరీక్షించేదేవు. కొన్ని మాటలు దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే అడిగిన వెంటనే దేవుడు ఇచ్చేస్తారు. కానీ మరి కొన్ని మాటలు ఒకవేళ దేవుని అడిగిన వెంటనే దేవుడు కార్యం చేస్తే వారు విశ్వాసంగా ఉంటారో ఉండరో, దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉంటారో ఉండరో అని చెప్పి దేవుడు పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. అలాగే ఇక్కడ కూడా ప్రభువు ఆ గుడ్డివాడు అడగగా వారి కన్నులను తెరిచిన దేవుడే, దావీదు నన్ను కరుణించమని చెప్పి అడిగిన వెంటనే దేవుని కృప చూపిన దేవుడే ఇక్కడ ఈ స్త్రీ అడగగానే ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రభువు పట్టించుకోవట్లేదు. ఆమె విశ్వాసము ఎంతనో అని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ మాటను కూడా విననట్టుగా నటిస్తూ ఉన్నాడు. ఆ 23 వచనం నుంచి చూసినట్లయితే, అందుకు ఆయన ఆమెతో ఒక మాట చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యుడు వచ్చి ఆమె మన వెంబడి వచ్చి కేకలు వేయించి ఉన్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనకు వేడుకొనగా, అక్కడ చూస్తూ శిష్యులైన వారు ఆయన ఎటు వెళితే అటు ఇటు వెళ్ళాలంటే యేసు ప్రభువు ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళాలంటే యేసు ప్రభువు ఇటు వెళ్ళిపోతుంది. ప్రభువా నా కుమార్తెను కనికరించయ్యా అని చెప్పి కేకలు వేస్తూ ఉండేక శిష్యులైన వారికి కోపము కలిగి విసుగు కలిగి ప్రభు యొద్దకు వెళ్ళి చెబుతూ ఉన్నారు. ఏమనంటే ఈమెను పంపివేయండి ప్రభువా, వెళ్ళమని చెప్పండి చెప్పి యేసు ప్రభు వారి యొద్దకు వెళ్ళి శిష్యులైన వారు చెబుతూ ఉంటే అప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకునో నేను పంపబడలేదను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. ప్రభు అంటూ ఉన్నారు ఏమనంటే, ఇశ్రాయేలు ఇంటి వారి కంటే నేను నశించిన వారి యొద్దకే వచ్చాను, నేను నశింపబడ్డ వారి యొద్దకే వచ్చాను. కానీ నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను రాలేదని చెప్పి ఆమెను ప్రభువు అవమానిస్తూ ఉన్నను. అలాగే నేను పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లకు వేయుట యుక్తము కాదని ప్రభువు కుక్కకు పోలుస్తూ ఉన్నాను కూడా. సరే ప్రభువా అంటూ ఏం చేస్తూ ఉన్నానంటే ఆయన మాట ప్రకారంగా ప్రభువులకు బ్రతుకునుచు ఉన్నది. అవును నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తిరుగు కదా అని చెప్పాను. అంటే కుక్కకు ఆమెను పోల్చుకుంటూ ఉంది, నేను కుక్కనే. ఆ కుక్క కూడా తన యొక్క యజమానుని బల్ల మీద రట్టె ముక్క కొరకు ఎలాగైతే ఎదురు చూస్తూ ఉన్నదో, నేను నీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నాను ప్రభువా అని చెప్పి ఆమె ఏం చేస్తూ ఉన్నదంటే కుక్కతో పోల్చుకుంటూ ఉన్నది. అందుని గొప్ప విశ్వాసము కలిగినది కనుక అప్పుడు ప్రభువు 28వ వచనంలో అంటూ ఉన్నారు, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. చెప్పలు కొట్టడం దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు పెట్టిన పరీక్షలో, దేవుడు పెట్టిన శ్రమలో, దేవుడు అరిన మాటల యందు ఆమె విశ్వాసం ఉంచింది. ప్రభువు తిట్టారు కదా, అవమానించారు కదా అని చెప్పి ఆమె దూరముగా వెళ్ళేది. కొంతమంది సేవకులు ఏదైనా ఒక మాట అంటే ఏమవుతారు చెప్పండి, ఏమవుతారు? నొచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అవునక్కడ ఇక్కడ యేసు ప్రభు వారు ఆమెను కుక్కకు పోల్చి అవమానించినా కూడా ఓర్చుకొని విశ్వాసముతో ఉన్నది కనుక ఆమె కుమార్తెను దేవుడు స్వస్థపరచారు. ఏమంటున్నారు? నీ విశ్వాసము గొప్పది అమ్మా, నీ విశ్వాసము గొప్పది కనుక నీవు కోరినట్టే నీకు అవునుగాక అంటూ ఉన్నారు. బోలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. నీ విశ్వాస జీవితంలో కూడా
ఎలా ఉండాలంటే విశ్వాసముగా ఉండాలి. నాకే ఎందుకు కష్టాలు వచ్చాయి, నాకే ఎందుకు శ్రమలు వచ్చాయి, నాకే ఎందుకు బాధలు వచ్చాయి, నాకే ఎందుకు దుఃఖము కలిగింది, నాకే ఎందుకు ఈ యొక్క ప్రతి విధమైన అవమానము జరుగుతూ ఉందని చెప్పి నీవు బాధపడ్డావా, దేవుళ్ళో నుండి తొలగిపోయావా, ఇదిగో దేవుని కార్యాలు చూడలేవు. ఇక్కడ దేవుడు అవమానించిన, పరీక్షించిన ఆమె విశ్వాసము గొప్పది కనుక ఆమె కోరినట్టు దేవుడు ఆమె కుమార్తెను స్వస్థపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. కానాను స్త్రీ చేసిన కేక, దావీదు కుమారుడా నా కుమార్తెను స్వస్థపరచుము, నా కుమార్తెను బాగు చేయమని చెప్పి విశ్వాసముతో ప్రభువునకు కేకలు వేసినందును బట్టి తన కుమార్తెకు దురాత్మ శోధన నుండి, ధైర్యము నుండి దేవుడు విడిపించాడు. మొదటిగా దావీదు చేసిన కేక, రెండవదిగా గుడ్డివారు చేసిన కేక, మూడవదిగా కానాను స్త్రీ కరుణించుమని వేసిన కేక, ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే సుంకరి చేస్తూ ఉన్న కేక. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, లూకాసు వార్త 18, 13వ వచనంలో, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అక్కడ చూస్తూ ఉన్నందరా ఒక సుంకరి మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ సుంకరి యొక్క విధేయత ఎలాంటిదంటే, ఈ సుంకరి యొక్క తగ్గింపు ఎలాంటిదంటే, దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధికి దూరముగా నిలవబడి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవా నేను పాపిని, నన్ను కరుణించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు, లేదా కేక వేయుచున్నాడు. నేను పాపులైన వారు, నేను పాపిని అని చెప్పి ఎవరు అడుగుతూ ఉన్నారు? దోషులైన వారు నేను దోషులని చెప్పి ఎవరు అడుగుతూ ఉన్నారు? కానీ ఈ సుంకరి ఎంతటి జ్ఞానము కలిగిన వాడు, ఎంతటి తగ్గింపు కలిగిన వాడు, ఎంతటి గొప్ప విశ్వాసం కలిగిన వాడు ఈ ప్రార్థనలో మనకు అర్థమవుతూ ఉంది. ఎలాగంటే, నేను పాపిని ప్రభువా అని చెప్పి దూరముగా నిలబడి దేవుని ఎదుట కనులెత్తి చూడడానికి నేను ధైర్యము చాలక ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? దూరముగా నిలబడి ప్రభువా నన్ను కరుణించుము అని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడు? కేక వేయించు. విశ్వాస జీవితములో అయితే దేవుడు అంటూ ఉన్నారు, ఈ భూలోకములో ఏ మనిషి కూడా నీతిమంతుడు కాదు అనబడి మాటలు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా పాపులే అనబడి మాటలు చూస్తున్నాం. కనుక పాపులమైన మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి దోషులుగా, నిర్దోషులుగా మార్చబడాలంటే, నీతిమంతులుగా మార్చబడాలంటే అది దేవుని కృప, దేవుని ఆశీర్వాదం కనుక ఇక్కడ చూస్తూ ఉన్నాం. సుంకరి ప్రార్థన చేస్తున్న విధానం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ పరిచయుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిచయుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన గలతను బట్టి, స్థితిని బట్టి, డబ్బును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి ఇచ్చే విధానం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చాలదు కనుక ఎవరైతే తగ్గింపు కలిగి, ఎవరైతే భక్తి కలిగి, ఎవరైతే విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది. ఇక్కడ సుంకరి ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరినట్లుగా నీ విశ్వాస జీవితంలో కూడా నీవు పాపిమని ఎరిగి తగ్గించుకొని, నేను తగ్గించుకొని దేవుని నామాన్ని గణపరిచి ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు నువ్వు తప్పక చూడగలుగుతావు. సుంకరి వేయించున్న కేక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక, గట్టిగా దేవునికి కీర్తి కలుగును గాక. కానాను స్త్రీ వేసిన కేక. ఇక 5వదిగా మనం చూసినట్లయితే భర్తిమై అనబడి ఒక బుద్ధివాడు కూడా వేయించిన కేక. మార్కు సువార్త 10వ అధ్యాయము 40వ వచనంలో చూసినట్లయితే, మార్కు సువార్త 10వ అధ్యాయము 40వ వచనంలో చూసినట్లయితే 47వ వచనం, 46, 47 వచనం, 46 వచనం. వారు మార్కు సువార్త 10:46 వారు యెరికో పట్టణమునకు వచ్చిరి.
తన శిష్యులతో బహు జన సమూహముతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచు ఉండగా తిమాయి కుమారుడకు బర్తిమయ్యను గుర్తి భిక్షకుడు త్రోవపక్కన కూర్చుని ఉండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించమని కేకలు మొదలు పెట్టెను. ఏం వేస్తూ ఉన్నాడట? గుడ్డి బిచ్చగాడు ఏం చేస్తూ ఉన్నాడు? యేసు ప్రభువు ఎరుకో ప్రాంతమునకు వచ్చారనబడే విషయము తెలుసుకొని ఆయన యుద్ధకు వెళ్ళి దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నాడు. బుద్ధివాడిగా ఉన్న యొక్క భక్తిమయ్య ఏం చేస్తూ ఉన్నాడంటే కేకలు వేస్తూ ఉన్నాడు. అందుకే భక్తులు కూడా పాడుచుంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయువాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నజరేయువాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయువాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయువాడా నన్ను విడిచిపోకయా. ఈ కుంటివారి యొక్క ప్రార్థన ఏమిటంటే, ఇదిగో దావీదు కుమారుడా, నజరేయువాడా నన్ను విడిచిపోవద్దు, నన్ను దాటిపోవద్దు. ఇదిగో నా కన్నీటిని చూడు, నా బాధను చూడు. నేను గుడ్డివాడను ఎదురుబట్టి ఎవరు కూడా నన్ను చేర్చుకోనట్లేదు. నా తల్లిని నా సహోదరులను నేనే భిక్షాటన చేసి వారిని పోషించాలని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడంటే, దావీదు కుమారుడా అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నాడు. కేకలు వేసినట్టు బట్టి జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఆ కింది వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా శిష్యులైన వారు అంటూ ఉన్నారు, ఏమనంటే ఊరుకుంటుమని అనేకులు వారిని కత్తించి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువునని చెప్పగా వారు గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకోము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వారితో చెప్పింది. అంతట వాడు బట్టలు పారవేసి దిక్కున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయకూరుచున్నావని వారిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. చెప్పలు కొడదాం దేవునికి మహిమ కలుగును గాక. నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని యేసు ప్రభు చెప్పిన వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి కీర్తి కలుగును గాక. కరుణించమని కేకవేగా దేవుడు ఆ భర్తిమైనబడే గుడ్డివాడిగా భిక్షాటన చేయించున్న ఆ గుడ్డివాడిని దేవుడు ఏం చేశారు చెప్పండి? స్వస్థపరచు. నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు. అనారోగ్యముతో ఉన్నావా, నయము కాని రోగములతో ఉన్నావా, బాధతో ఉన్నావా, కన్నీటితో ఉన్నావా, దుఃఖముతో ఉన్నావా, ఏ పని చేసినా అపచయమే, సమృద్ధి లేదు, ఫలింపు లేదు, దేవుని ఆశీర్వాదము లేదు, దేవుని దీవెన లేదని కన్నీటితో కృంగిపై విలపిస్తూ ఉన్నావా? ఇదిగో యొక్క గుడ్డివాడు ఎలాగైతే
గుడ్డివాడను, నీవు ನನಗೆ కన్ను అంటే కనిపిస్తే నేను నా తల్లిదండ్రులను పోషించుకుంటానని ఎలాగైతే దావీదు కుమారుడు అని చెప్పి కేక వేశాడు. దేవుడు ఆ విశ్వాసమును చూచి తాను వెళ్ళినంతలో కూడా ఆ గుడ్డివాడిని స్వస్థపరిచినట్లుగా మీ జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదాలు గొప్పగా ఉండాలంటే ఇదిగో ఈ భర్తీమై ఎలాగైతే దేవుణ్ణి కరుణించమని కేక వేశాడు, నీవు కూడా ఆ కేకను వేసి ప్రభువాని వైపు చూడాలి. చివరిగా మనం చూసినట్లయితే 10 మంది కుష్టి రోగులు కూడా, అంటే కుష్టి రోగము ఆనాటి కాలంలో కుష్టి రోగం ఎలాంటిదంటే ఆ కుష్టి రోగం వచ్చిన వారిని ఊరి బయట ఉంచేవారు. వారికంటూ ఒక చిన్న పాక వేసి అయితే వీధులలో కానీ గృహాలలో కానీ వారిని ఉంచుకునేవారు కాదు. కుష్టి రోగం ఒక అంటువ్యాధి కనుక వారు ఇంట్లో ఉంటే మనకు కూడా వస్తుందేమో అన్నట్లుగా కొంతమంది ఏం చేసేవారంటే ఆ నాటి కాలంలో కుష్టి రోగంతో బాధపడే వారిని ఊరి బయట వదిలేసేవారు, లేదా ఒక చోట ఉంచేవారు, ఊరు బయట ఉంచేవారు. అలాగే ఇక్కడ కూడా 10 మంది కుష్టి రోగులు ఉన్నారు. అటువైపు యేసు ప్రభువారు వెలుచు ఉంటే ఆ 10 మంది కూడా కుష్టి రోగులు యేసు ప్రభువును కరుణించుమని కేక వేసినట్లుగా లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే 17వ అధ్యాయము 11వ వచనములో 17వ వచనములో యేసు ప్రభువా నన్ను కరుణింపుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనబరుచుకునుడని వారితో చెప్పెను. వారు వెలుచు ఉండగా శుద్ధులైరి. ఇక్కడ 12వ వచనంలో చూసినట్లయితే సమరయ గలిలయ మధ్య వెలుచు ఉండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచు ఉండగా 10 మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసి ఇక్కడ చూస్తూ ఉన్నాము. సమరయ గలిలయ అనబడే గ్రామముల మధ్య యేసు ప్రభు వెలుచు ఉండగా అమ్మ అర్థమవుతుందో చెప్తాను. తనను నేల వేశారు. తెలిసిన వాక్యం అనుకుంటూ ఉన్నారా? ఆల్రెడీ విన్న వాక్యం వేయాలనుకుంటున్నారా? మీరున్నారా? విన్నారా? తలను కిందికి వెళ్ళి దేవుని కార్యము, దేవుని కృపను మనం చూస్తూ ఉన్నాము. కేక వేసినందును బట్టి ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. 10 మంది కుష్టి రోగులు, కుష్టి వ్యాధితో, నయము కాని రోగముతో బంధువుల చేత, తన ఇంటి వారి చేత ఎంతగానో అసహ్యపడుచు ఉన్న ఈ 10 మంది కుష్టి రోగులు కూడా ఆ గ్రామము చివరన ఊరి బయట ఉన్న ఈ యొక్క 10 మంది కుష్టి రోగులు కూడా యేసు ప్రభు వారు వెలుచు ఉంటే ఆయనకు దూరముగా నిలబడి ఏం చేస్తూ ఉన్నారు? ప్రభువా మమ్మల్ని కరుణించుమని చెప్పి కేకలు వేస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు, మీరు వెళ్ళి మీ యాజకులకు కనబరుచుకుని కొనుడి అని చెప్పి అనునంతలోనే వారి యొక్క కుష్టి రోగము బాగైపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ఈరోజు మీకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే కేకనగా ప్రార్థన. నీ స్వరము విప్పి దేవునికి కేక వేయాలి. నీ స్వరము దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. నీ కేక దేవుని పాదాల యుద్ధకు వెళ్ళాలి. దేవుడే కదిలి నీ యుద్ధకు దిగి రావాలి. కనుక ఎలాగ ఉండాలంటే నీ కేక. ఇదిగో ఆ భిక్షగాడు యేసు ప్రభువారు అయితే ఎరుకో ప్రాంతంలోకి వెలుచు ఉంటే ప్రభువా ప్రభువా మామూలుగా అయితే నీవు మాట్లాడుకున్నట్టుగా ప్రభువా అని పిలిస్తే ఆయనకు వినబడదేమని చెప్పి కేక వేస్తూ ఉన్నాడు గట్టి స్వరముతో, దావీదు కుమారుడా అని చెప్పి కేక వేస్తూ ఉన్నందును బట్టి ఆ కేకలో విన్న దేవుడు భిక్షగాడిని, గుడ్డివారిని స్వస్థపరిచినట్లుగా నీ జీవితంలో కూడా దేవుని మేలులు, ఉపకారములు, దేవుని విషయాలు ఫలింపులు నువ్వు చూడాలంటే, దేవుని న్యాయమును పొందుకోవాలంటే, దేవుని కృపను, కరుణను, కటాక్షమును పొందుకోవాలంటే నీకే కనబడే ప్రార్థన దేవునికి వినబడే విధముగా నేను వేయాలి. ఆ కృపను, ధన్యతను దేవుడు మనకందరికీ కూడా మెండుగా అనుగ్రహించునుగాక. మాకు నుంచి తీర్మానం చేసుకున్నాం. ప్రభువా
నీ వినిపించిన వాక్య ప్రకారముగా నా విశ్వాస